ఆ! ఎంత పని చేత్తివి గాంధీ తాత పోయి పోయి మా తెలంగాణలో ముక్కా సుక్క లేనిదే పండగ కాదన్నట్టు ఉంటది ఒక రకంగా. అల్లదల్లా దసరా పండుగ అంటే అది పెద్ద పెద్ద సంబరం మాకు పెద్ద పండుగ. అసొంటి పండుగ నాడు గాంధీ తాత పుట్టినరోజు. ఖతం ఇగ. ఆనాడు తాతగారి పుట్టినరోజు నాడు సుక్క, ముక్క 2 బందాయె. మరి ఎట్లా ఇప్పుడు? నాకు తెలిసి నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా ఈ 2 తారీఖు నాడు రాలే కదా! సో, ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా రాలే. గతంలో ఎప్పుడొచ్చిందో తెలవది. ఇప్పుడు అందరికి బుద్ధి తెలిసినాక ఇప్పుడే గాంధీ జయంతి, ఇప్పుడే దసరా పండుగ. ఇక తెలంగాణ సర్కార్‌కి, ఇటు ప్రజలకి మీద మీద ఒకళ్ళ మొగాలు ఒకళ్ళు చూసుకుంటూ అయితుంది. ఏం చేద్దాం మరి కథ కార్ఖానాని. తెరుద్దాము మందు షాపులు, మటన్ షాపులు తెరుద్దామంటేనేమో దేశమంతా ఇట్లా చూస్తారు. అగో తెలంగాణలో చూసినామా? నిజంగానే వీళ్ళకి ముక్క సుక్క లేనిది నడవదురా భయ్. జాతి పిత గాంధీ తాత పుట్టినరోజు నాడు తెలంగాణలో మటన్ షాపులు ఇవన్నీ తెరిచినా నేషనల్ మీడియా అంతా మొత్తుకుంటుంది. అదో బాధ. తీయకపోతేనేమో ఈ ప్రతిపక్ష పోల్లో వాళ్ళో వీళ్ళో తెలంగాణలో అయితే ధూమెత్తిపోతారు సర్కారు మీద. నీకు ఒట్టేప్పుడు అంతా 24 గంటలు తెరవంగా లేదు కానీ ఇంకా పండుగ నాడు చేసి తెరితే వచ్చిన అది ఆ పెద్ద మనిషి మన పెద్ద మనుషులకు పెట్టుకుంటలేమా మటన్ చికెను మంద అని అంటారు. సో తెలంగాణలో ఇట్లా కూడా తయారవుతారు. ఇదొక వెరైటీ సిచ్యువేషన్లో ఉండండి. సో వెరైటీ సిచ్యువేషన్లో అయితే ఇరుక్కున్నట్టు చూడొచ్చు మనం. దసరాకు సుక్క ముక్క లేనట్టేనా? గాంధీ జయంతి నాడే పండుగ. ఆ రోజున మద్యం మాంసం అమ్మకాలు బంద్ అవుతాయా? వైన్ షాపుల మూసివేతపై ఎక్సైజ్ శాఖ ఒక క్లారిటీ ఇచ్చింది. వైన్ షాపులు ఖచ్చితంగా బంద్ చేసే ఉంటాయట, గుర్తుపెట్టుకోరి. నాన్ వెజ్పై మాత్రం ఇంకా రాని స్పష్టత. ఇది ఒక గుడ్ న్యూస్. మందు షాపులు అయితే ఖచ్చితంగా మందు బాబులు అయితే ఈ విషయంలో చాలా అలర్ట్గా ఉంటారు అనుకో. మందు షాపులు పలానాడు బంద్ అవుతున్నాయి అంటే అదేదో విపత్తు వస్తేనన్నా ఓళ్ళకి సాయం చేసుకుంటారో లేదా కానీ వైన్ షాపులు బంద్ అంటే ఒకరోజు ముందు అందరు ఇరక వేసుకుంటారు. సోపతిగాళ్ళకి, సూటపోలకి అందరికీ ఇంత ఓ ఫుల్ బాటిల్ ముందే తెచ్చి పెట్టుకుంటారు. కాకపోతే ఇక తాగినంత తాగుడు అన్నట్టయితే ఉండదు. బెల్ట్ షాపులలో ఇట్లా దర్వాజా కొడితే దొరికే దగ్గర దొరుకుతూనే ఉంటుంది. ఈసారి దసరా గాంధీ జయంతి నాడు వస్తోంది. ప్రతి ఏటా అక్టోబర్ 2న మద్య మాంసం దుకాణాలు బంద్ ఉంటాయి. అయితే గాంధీ జయంతి రోజున దసరా వస్తున్నందున సుక్కా ముక్క దొరుకుతుందా లేదా అనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. షాపులు తెరవాలా వద్దా అనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. వైన్ షాపులను గాంధీ జయంతి రోజున మూసేస్తామని ఎక్సైజ్ శాఖ ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా మాంసం అమ్మకాలపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మన అసలు లాస్ట్ ఇయర్ దసరాకి ఎంత అమ్ముడైందో తెలుసా? అదేదో మహేష్ బాబు సినిమాలో చెప్పినట్టు పోయిన ఏడు ఒక్క